ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త దేశంలో ఘోర విషాదం 54 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్. ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంది? బంగ్లాదేశ్ పైన ప్రకృతి ప్రకోపించింది. భారీ కుండపోత వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాల దాటికి కొండ చర్యలు విరిగిపడడంతో 54 మంది మృతి చెందినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. అధికార సమాచారం ప్రకారం ఈ ప్రకృతి విపత్తు వల్ల తీర ప్రాంతాల జిల్లా అయినటువంటి కాక్స్ బజార్ అదేవిధంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజా జీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయన్నమాట. రోహింగ్యా శరణార్థి శిబిరాలపైన విరిగిపడినటువంటి కొండ చర్యలు కాక్స్ బజార్ లో ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద రోహింగ్యా శరణార్థి క్యాంపులో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. కొండ ప్రాంతాల్లో ఎడతెగని వర్షాల వల్ల మట్టి దిబ్బలు కొండ చర్యలు ఒకసారిగా విరిగిపడడంతో శరణార్థులు తాత్కాలిక నివాసాలు పూర్తిగా శిథిలమయ్యాయన్నమాట. వృద్ధుల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉండడంతో హృదయాలు కలిసివేస్తుంది. స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఒక్క కాక్స్ బజార్ లోనే 31 మంది మరణించగా వారిలో 13 మంది రోహింగ్యా శరణార్థులు ఉన్నారు. వీరితో పాటు చిట్టగాంగ్ లో 13 మంది, బందర్బాన్ లో వచ్చేసి 6 చొప్పున ప్రాణాలు కోల్పోయారన్నమాట. ఇక ఇళ్ల కప్పుల వరకు చేరినటువంటి వరద నీరు అన్నమాట. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం అత్యంత దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనేక లోతట్టు గ్రామాల్లో ఇప్పటికే నడుము లోతు నీరు నిలిచి ఉండడం, కొన్ని ప్రాంతాల్లో అయితే వరద ఉధృతి ఎంతలా పెరిగిందంటే ప్రజల ఇళ్ల పైకప్పులు కూడా మునిగిపోయాయన్నమాట. వరదల కారణంగా ప్రభావితమైన 7 జిల్లాల్లో దాదాపు 1.55 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ధృవీకరించినటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఆగ్నేయ ప్రాంతంలో 10 లక్షల మందికి పైగా ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి సహాయం కోసం అయితే ఎదురు చూస్తారన్నమాట.